అందరికీ నమస్తే. అసలు ఏమైందో ఏమో కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అసలు జనాలు ఎవరు పట్టించుకుంటలేరు. ఆ సోషల్ మీడియాని ఎందుకు పట్టించుకుంటలేరు నీకే తెలుసు. అంటే వాళ్ళు పెట్టే పోస్టుల వ్యూసు, లేకపోతే వాళ్ళకి డబ్బా కొట్టే ఛానల్స్ దానిలో వ్యూసు, వాటి విశ్వాసం ఇదంతా చూస్తే అర్థమవుతుంది. అసలు అంటే జనానికి బహుశా వీళ్ళు ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందుకెళ్ళి చెప్పి అవన్నీ అమలు చేయకపోవడము, లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా ఇవే కథలు, ఇవే డెడ్లైన్లు, ఈ పండుగ ఆ పండుగ అని చెప్తారు తప్ప చెయ్యరు అనే ఒక గట్టి నమ్మకము, లేకపోతే వీళ్ళు పెట్టేటివన్నీ అబద్ధాలే అని ఉన్న జనాలకు ఆసక్తి లేకపోవడం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది జనాలకు పెద్దగా ఆసక్తి లేకపోవడం, ప్లస్ రేవంత్ రెడ్డి పోస్ట్ వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి పోస్ట్, మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అండి ఆయన, ఫస్ట్ టైము సంవత్సరం మీద ఒక నెల అయింది. అసలు ఈయన ఏం చెప్తాడా అని చెప్పి జనం ఎదురు చూడాలి. నిజానికి జనం ఎదురు చూస్తే అప్పుడు వాళ్ళు పెట్టే పోస్టులు సేల్ అవుతాయి. అసలు వాళ్ళ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అని ఒక హ్యాండిల్ ఉంటుంది గాంధీ భవన్లో, దానికోసం ఒకరిద్దరు పనిచేస్తుంటారు ఎంప్లాయీస్. వాళ్ళకి ఏం జీతాలు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఆ పోస్టులు కూడా రీచ్ కావు. అసలు ఈ పోస్టులు రీచ్ కానీ లక్షల రూపాయలు తగలేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తగలేదు, రేవంత్ రెడ్డి ఆయన సోషల్ మీడియా. నేను చెప్పిన కదా, మాదాపూర్లో 3 ఫ్లోర్ల ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ బిడ్డ నైనికా రెడ్డి దానికి ఇన్ఛార్జ్ అని. ఆమె ఆధ్వర్యంలో నారా లోకేష్కు ఈయనకి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటుంది ఆఫీస్. అది అక్కడోళ్ళే ఇక్కడోళ్ళే అక్కడ. టీడీపీ అభిమానులే నారా లోకేష్ అభిమానులే ఇప్పుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా. బయట ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, బయట వాళ్ళు ఎవరిని తీసుకోరు. వాళ్ళకు తెలుసు సర్కిల్, ఆ సర్కిల్లోనే ఉంటారు. గతంలో టీడీపీకి పనిచేసిన వాళ్ళు, ఏపీలో టీడీపీకి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరికీ లక్షల జీతాలు ఇచ్చి అవి రీచ్ కానీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు, కానీ జనం రిసీవ్ చేసుకుంటలేరు. వీళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళ గ్రాఫ్ డౌన్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత ఆశించి, ఎంత ఆశపడి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు వేసినారో, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని జనం కోరుకున్నారో, తర్వాత అన్ని వర్గాలు 1, 2, 3, 4 కాదు, వీళ్ళు 4 స్కీమ్స్ కాదు, నాకు తెలిసి వీళ్ళ క్యారెక్టర్ చూసిన తర్వాత, వీళ్ళ మోడల్ విన్న తర్వాత, వీళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత, వీళ్ళ ఆలోచన, వీళ్ళ వర్కింగ్ స్టైలు, వీళ్ళ వ్యూహము, లేకపోతే వీళ్ళు ఈ హైడ్రా లాంటి వ్యవహారాలు, ఈ కూల్చివేతలు, ఇవన్నీ చూసిన తర్వాత 4 స్కీమ్స్ కాదు 400 స్కీమ్స్ పెట్టినా కూడా జనం వీళ్ళను ఇంకా ఇస్తే ఇచ్చిర్రులే, ఓకే మంచిది నమస్తే అనే తట్టున్నారు. ఒకసారి చూడండి సోషల్ మీడియాలో పోస్టులు, మీకు వరుసగా నేను చూపిస్తుంటా. నేను చెప్పిన కదా డబల్ స్టాండర్డ్, ఇక్కడ ఒక పేరుతోనా అదే కొద్దిగా పేరు అవతల చేంజ్ చేసి ఏపీలో పనిచేసే వాళ్ళు, రకరకాల పోస్టులు. ఎడికి మొన్న దావోస్ పోయి 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు ఇస్తాయన్నారు. తీరా చూస్తే అంతా 1000 కూడా దాటలేదు. అసలు 1000 మంది కూడా చూస్తలేరంటే దాని కథ ఏంది, దాని కార్ఖాన ఏంది? మామూలుగా పోస్టులు పెడితే కూడా పోతాయి. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ 13,000 చూసిర్రు మొత్తం 12 గంటల తర్వాత. ఇంకా అదంతా అక్కడ ఆగిపోతుంది, అంతకు మించి రాదు. ఈయన వచ్చి తెలంగాణ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇదైతే మరి 733 కాడ ఆగిపోయింది, అంతకు మించి వచ్చే అవకాశం లేదు. ఆపన్న హస్తం మొత్తం 1.1K, అంతకు మించి చూసే 12 గంటల తర్వాత తీసిన స్క్రీన్ షాట్ ఇది. ఇక తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆడ ఇంటర్వ్యూ 2 days తర్వాత CNBC నేషనల్ టీవీలో 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ టీవీలో మన సార్వాడిని చూసింది 6,000 మంది 2 రోజుల తర్వాత చూసిన పోస్ట్ అది. ఇక వాళ్ళ డబ్బా కూడా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ డబ్బా కూడా ఛానల్స్ కూడా వ్యూస్ అట్టే దరిద్రంగా పాడైన చూడు. 4 పథకాలపై సీఎం రివ్యూ అంటే 4,500 చూసినారు 2 రోజుల తర్వాత. తర్వాత దావోస్ తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు సాధించాం అంటే 2 రోజుల తర్వాత 542 మంది చూసినారు. ఇక వాళ్ళ పోస్టులు అన్నీ అట్లే ఉంటాయి. ఇక వాళ్ళ డబ్బా కొట్టేది మొత్తం అట్లే ఉంటాయి. వాళ్ళ డబ్బా కొట్టే ఛానల్స్ మొత్తం 27, 30, 2 పోస్టులు 100 దాటినాయి. ఈ సార్వాడివి. తర్వాత ఈయన ఒక దానిలో ఉన్న ఒక సోషల్ మీడియాలో పనిచేస్తాయని, అదే 3 ఫ్లోర్ల బిల్డింగ్లో నైనికా రెడ్డి వాళ్ళ గ్రూప్లో పనిచేస్తాయన 1000 మంది కూడా చూడలేదు 2 రోజుల తర్వాత ఆయన పోస్ట్ పెడితే. ఏంది ఈనాడులో వచ్చిన పోస్ట్ పెట్టిండు, ఒకే రోజులో 52,300 కోట్ల పోస్టులు వచ్చినాయి, కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినట్టు పెట్టిండు. ఎప్పుడు పట్టించుకునే దిక్కు లేదు, ఇంకో ఆయననే పెట్టిండు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు అని పెట్టిండు. ఏందో విద్యాశాఖలో 834 మంది స్పౌజ్, 666 మంది చూసినారు 4 రోజుల తర్వాత. ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పతార దొబ్బింది అని. మన పతార దొబ్బింది. మనం చెప్తే ఎన్నికే జనం రెడీగా లేరు, మనం చెప్తే జనం ఇంట్రెస్ట్గా వింటలేరు, లేకపోతే మనం పెట్టే పోస్టర్ మీద ఎవరికి నెటిజన్స్కి ఇంట్రెస్ట్ లేదు. సోషల్ మీడియాలో మన మీద పోయింది, సోషల్ మీడియాలో పోయిందంటే సొసైటీలో కూడా పోయినట్టే గుర్తుపెట్టుకోండి మీరు. సోషల్ మీడియాలో పోయింది అంటే ఇవి దొబ్బ చాతగాకనే నాలాంటి జర్నలిస్టుల మీదకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు. ఇవి దొబ్బ చాతగాక అవి రీచ్ కానికే డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా
ఈ ఉత్తగా పోస్ట్ చేయడానికి ఒక్కొక్కరికి లక్షల రూపాయలు జీతం ఇస్తున్నా పైసలు పోతున్నాయి కానీ పని అయితే లేదు. జనం పట్టించుకుంటలేరు. ఇక వీళ్ళు కూడా లక్షల జీతం వస్తుంది కదా, ఏమున్నది ఇంకా గవర్నమెంట్ వచ్చింది కదా, ఇంకెందుకు అనుకున్నారేమో బహుశా. ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొద్దిగా జనం మీ దిక్కు చూస్తారు, చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి. ఎప్పుడో ఒక 7-8 సంవత్సరాల తర్వాత కొంచెం మీ మీద అక్కడ ఇక్కడ నెగిటివ్ కామెంట్ రావడము, లేకపోతే నెగిటివ్గా మీరు పెట్టిన పోస్టులు చూడకపోవడం ఇది జరుగుతుంటుంది. కానీ మన సంవత్సరానికే ఇట్లాంటి పరిస్థితి ఇంత దాపురించిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు అనవసరంగా తెలంగాణ ప్రజలు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద, తెలంగాణ ప్రజలు ధర్నాలు చేస్తే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నిస్తే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకెవరైనా వీళ్ళకు అగెనిస్ట్గా మంత్రాలు చదివితే ఈయన బీఆర్ఎస్ బాబానైనా. యాదాద్రిలో అదే జరిగింది కదా, యాదగిరిలో ఏదో మంత్రం చదివితే ఆయన బీఆర్ఎస్ బాబానైనా అని చెప్పేసారు. పోలీసులు ధర్నాలు చేస్తే వీళ్ళు తెలంగాణ పోలీసులు కాదు, బీఆర్ఎస్ పోలీసులు. ఇంకా మొత్తం ఇక లాస్ట్కు రేపు వాన వచ్చి గట్టిగా వచ్చినా ఎవరో బీఆర్ఎస్ దేవుడు పైన ఉన్నట్టున్నాడు, వరద కురిపించినవి దేవుని మీద వేసేస్తారు అనుకుంటా వీళ్ళు. బీఆర్ఎస్ దేవుని కూడా బీఆర్ఎస్కి అప్పయిస్తారు ఏదో రోజు. అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీ పోస్టులు ఇట్లా ఏడ్చినాయి, మీ సోషల్ మీడియా ఇట్లా ఏడ్చింది. మీకు ఏమైనా చేతనైతే, మీకు ఏమైనా పతారా ఉంటే మీ సోషల్ మీడియాలో మీ పోస్టులు రీచ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. కనీసం అట్లన్నా మీరు మీరు చెప్పే అబద్ధాలు కనీసం జనాలకు రీచ్ అవుతాయి. నిజాలు ఎట్లా రీచ్ కావు, మీరు చెప్పే నిజాలు ఎట్లా ఉండవు కాబట్టి మీరు చెప్పే అబద్ధాలైనా రీచ్ అవుతాయి. ఇట్లా మొత్తం కూడా గవర్నమెంట్కు డబ్బా కొట్టే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వాళ్ళకు కూడా పైసలే. యూట్యూబ్ ఛానల్స్కి ఎవరు ఇస్తున్నారు పైసలు? వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు. నా యూట్యూబ్ ఛానల్ చాలా చిన్నది, నా దగ్గర 5 మంది 6 మంది పనిచేస్తారు. ₹1,00,000 కాదంటే మా వాళ్ళ జీతాలన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఒక్కొక్కడు 50 మందిని 60 మంది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళు? మరి వాళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారు పైసలు? ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా మేము ఎందుకు పట్టించుకుంటలేరు జనం? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకోకుండా ఎవడు మాట్లాడితే ఆయన మీద బీఆర్ఎస్ అని ముద్రేసే ప్రయత్నం చేస్తే నాకు తెలిసి రేపు మళ్ళీ ఇదే జట్టు, ఇది పసుపు జట్టో ఏం జట్టో ఎవరికి అర్థం కాదు. ఈ జట్టు మళ్ళీ ఇదే జగ్గారెడ్డి మీద, ఇదే ఉత్తమ్ కుమార్ మీద, ఇదే సోనియా గాంధీ మీద, ఇదే రాహుల్ గాంధీ మీద మళ్ళీ పోస్టులు పెట్టే రోజు వస్తుంది చూడు. మళ్ళీ వీళ్ళే పోస్టులు పెడతారు. వీళ్ళు వెనకది ముందలేసుకుంటారు, ముందలది వెనకేసుకుంటారు, అదే తింటారు. ఇదే వీళ్ళ బాధ. అందుకే సోషల్ మీడియా అట్లా దారుణంగా పాడైపోయింది. ఢిల్లీకి వెళ్ళి వచ్చినాము కామ అన్నది, మీ చేత కాకపోతే మేము చూసుకుంటాం, ఢిల్లీ నుంచి నడిపిస్తాం, మీ చేత కాదని చెప్పి. సతీష్ మన్నమని మొత్తం ఇన్ఛార్జ్ దీనికి. సతీష్ మన్నమని అయితే ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు. ఇక్కడనే సెక్రటరీ ముందైన ఒక ఆఫీస్ ఉంటుంది, దానిలో బీఆర్కే భవన్లో ఆయనకు ఆఫీస్ ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆయన రేవంత్ రెడ్డి మనిషి కాబట్టి పోస్ట్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, కాంగ్రెస్కి సంబంధం లేదు. ఇట్లా ఎనీవే వాళ్ళ సోషల్ మీడియా మీద, వాళ్ళ పోస్టుల మీద జనానికి నమ్మకం పోయింది, ప్లస్ వాళ్ళ మీద ఆసక్తి పోయింది. అందుకనే నాలాంటి జర్నలిస్ట్ మీద దుమ్మెత్తిపోయేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు నేను జనాలకు ఇవ్వదలుచుకున్నా, వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. చాతగాక వాళ్ళ పోస్టులు వాళ్ళ జనాలకు తీసుకుపోయే చాతగాక వాళ్ళు ఏం పెట్టడం తెలియక నాలాంటి జర్నలిస్ట్ మీదకి అప్పుడప్పుడు వస్తుంటారు. నేనేం భయపడను. నేను అంతకుముందు అమిత్ షాని ప్రశ్నించిన, కేసీఆర్ని ప్రశ్నించిన, కేటీఆర్ని ప్రశ్నిస్తా, రేవంత్ని ప్రశ్నిస్తా, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఆయన కూడా ప్రశ్నిస్తా. ప్రశ్నించకపోతే జర్నలిజం ఉద్యోగం మానేస్తా. ఇది క్లియర్. ఇంక ప్రశ్నించండి జర్నలిస్ట్ ఉద్యోగం ఎందుకు? ఎక్కడనో బిస్కెట్ల ఫ్యాక్టరీలో పని చేసుకుంటే గడిచిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.